గోలేటి ఓపెన్ కాస్ట్ కోసం భూమికి ఎకరాకి 70 లక్షల రూపాయలు చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈరోజు అఖిలపక్షం రైతుల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, సింగరేణి యాజమాన్యం ఇద్దరు కూడా కుమ్మక్కై గోలేటి భూమి వాల్యుయేషన్ 20 లక్షల రూపాయలు ఉండగా కేవలం 2,50,000 చూపించి రైతులకు కేవలం ఎకరాకు 7,50,000 రూపాయలు మాత్రమే ఇస్తూ మోసం రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వంగా వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో గోలేటి ఓపెన్ కాస్ట్ ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. విధంగా కూడా వాళ్ళు చేసిరు, కానీ 2023లో రిజిస్ట్రేషన్ అయి 20 లక్షల వాల్యుయేషన్ ఉన్నదాన్ని కూడా పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని ఏదైతే ఎక్కువ రేటు ఉన్న వాటిని పక్కకు పెట్టి తక్కువ ఉన్న వాటిని 2,50,000 వాల్యుయేషన్ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులను నష్టపరిచే విధానము. రైతు నష్టపోతే ఖచ్చితంగా మేము ఈ ఎకరానికి 20 లక్షల వాల్యుయేషన్కు 60 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే చట్ట ప్రకారం మీరు 2013 ప్రకారం ఇస్తున్నామని చెప్పడం జరిగింది, దానికి 3 రెట్లు అంటే 60 లక్షల రూపాయలు రావాలి. దానికి మేము న్యాయంగా ముందుగా 25 లక్షలు ఇవ్వాలని సింగరేణి అధికారులను, రెవెన్యూ అధికారులను, కలెక్టర్ను గాని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా ఆవేదనను, మా ఆక్రందనను పక్కకు పెట్టి కేవలం 7,56,000 ఇవ్వడం అనేది రైతులను మోసం చేసి సింగరేణి భూములను గుంజుకోవడం అవుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా మేమందరం న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని, ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మేము అడ్డుకొని తీరుతామని చెప్తున్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు రైతులందరము, నాయకులందరం కూడా అఖిలపక్షంగా ఏర్పడి న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని తెలుపుతున్నాం. తీసుకుంటుందో రైతులందరి దగ్గరికి వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైన ఎకరానికి 50 నుంచి 70 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ఈ ఓపెన్ కాస్ట్ వ్యతిరేకతను కూడా అడ్డుకుంటామని కూడా చెప్తున్నాం. ఓపెన్ కాస్ట్ తీయాలనుకుంటే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. ఒకవేళ రైతులకు గిట్ట అన్యాయం గిట్ట జరిగినట్టయితే ఈ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. గతంలోనే ఎమ్మెల్సీ దండవిఠల గారి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళాం. అప్పుడు దండవిఠల గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా మీ యొక్క రైతులందరూ కూడా న్యాయం చేస్తాం, మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, సింగరేణి CNMD దృష్టికి తీసుకెళ్తాం, రైతులకు కూడా న్యాయం చేస్తామన్నాడు. మరొకసారి ఈ యొక్క రైతు జేఏసీ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా, అలాగే వివిధ రాజకీయ పార్టీలు అంటే పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులని, ట్రేడ్ యూనియన్, విద్యార్థి యువజన సంఘాలు అందరినీ కూడా ఎలా అయితే కొమరం భీం జిల్లా సాధన ఎలాగైతే పార్టీల ఖచ్చితంగా అజెండాలు అన్ని పక్కన పెట్టి సాధించుకున్నామో, ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎకరానికి 75 లక్షలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా అన్ని పార్టీలు, అన్ని రాజకీయాలను కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం.